ఏం చాలా పోసినవే 150 మంది పిల్లలకు అంతేనా? ఆయిల్ లేదు మా దాంట్లో, కూరగాయలు లేవు, ఆయిల్ లేదు. ఎవరు డైట్ మీరేనా? డైట్ కండక్టర్ ఎవరు రమ్మని చెప్పు. ఏది మా ఆయిల్ దాంట్లో ఎంతమంది పిల్లలకి దీనికి ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నారు? పక్కరా జాగ్రత్త. 120 మంది పిల్లలకంటే నూనె లేదండి. ఏం ఆయిల్ తక్కువ ఇచ్చినారు చెప్పినారు. ఇప్పుడు తెస్తాను. అది కాదు మా దాంట్లో యాడ్ ఆయిల్ ఎప్పుడు కాదు. కరెక్టే కాదు. నేను చెప్పినా కేజీ ఆయిల్ అని చెప్పినా లెక్కాచారం ప్రకారం వేయాలమ్మా. మా లెక్కాచారం ప్రకారం. ఇప్పుడు మీకు లెక్క తక్కువ ఇచ్చి ఊరుకుంటారా? మరి మాకు తక్కువ పెడితేట మేము ఊరుకోవాలా చెప్పండి. లేదన్నమాట. ఇప్పుడు 10 సార్లు చెప్పవచ్చు. ఈరోజు ఎంత ఉందండి మీల్స్ టేకన్? 120 సార్. 120 అంటే దాదాపు 1200 రూపాయలు ఇస్తాం దగ్గర దగ్గర. 9 రూపాయలు 69 పైసలు. అట్లా చేద్దాం మనం చెప్పేది కాదు. మా కేజీ పావులో ఒక 3/4 కేజీ అన్న దీంట్లో పోయిరా. వెజిటబుల్ బిర్యానీ అంటే ఎట్లా ఉండాలి? కేజీ పావు ఈరోజు కర్రీగా సంబంధం. సరే కర్రీకి అన్నానికి అంటే రెండుకి అనుకోలే. ఏమి కేజీ పావు కూరగాయలు కాదు వేసినావు దాంట్లో. దీంట్లో అర్ధ కేజీ ఆడేసినావు నువ్వు. స్థిరంగా చెప్తావు. ఏం గుడ్డోళ్ళమా మేము? ఏది లేదు సార్. ఆవిరి ఇస్తుందే పెట్రోల్. అది నువ్వు అర్ధ కిలో వేసినా అన్నావు. అర్ధ కిలో లేదంటున్నా నేను. మాట్లాడుతున్నా సార్. మీరు ఏం చేస్తున్నావు అట్లా అంటే? అట్లా వండుతావా పిల్లలకి? మీ ఇంట్లో పిల్లలు అట్లా పెడతాను డైలీ వచ్చావు. మేము వచ్చిన రోజు చేయలే కదా. సరిపోయింది తెలిసింది. ఊకుండే సారు చూపించారు మీరు. ఏముందాడా ఆడ కూర్చుంటే ఇదే సారు. ఆయనకేం పనులు ఉండవా? ఇప్పుడు ఒకసారి వచ్చిపోతాడు. మీరు మీ మేము ఈ రోజుకు గాను ఆ కూరకు అన్నం చేసినందుకు మీకు 1300 రూపాయలు డబ్బులు ఇస్తాం. 1300 రూపాయలు మీ జీతాలు కాకుండా ఓన్లీ కూరలకే. ఒక రోజుకు 1300. పిల్లలు ఒక పిల్లోనికి 10 రూపాయలు దగ్గర దగ్గర 9 రూపాయలు 69 పైసలు ఇస్తాం ఒక్కొక్కరికి. మారినాయి ఇప్పుడు రేట్లు పెరిగాయి. 9 రూపాయలు 69 పైసలు ఒక్కొక్కరికి ఇచ్చేది మేము. అర్థమవుతుందా? 120 మంది ఉంటే 1200 రూపాయలు దగ్గర దగ్గర. అర్థమైందా? 1200 రూపాయల మీద వాడాలి మీరు ఆయిల్ ఇవన్నీ. అదే దాదాపు అండి 1100 రూపీస్ వస్తాయి. 1100 రూపాయలకు గాను మీరు ఆ కూర ఇది చేయాలా. మళ్ళీ మీ జీతాలు కాకది. మీ జీతాలు కాదు, అన్నం కాదు, గుడ్లు కాదు, రాగి మాల్ట్ కాదు, ఇవన్నీ కాకుండా ఓన్లీ కూరకు మేము రోజు 1100 స్ట్రెంత్ని బట్టి 9 రూపాయలు 69 పైసలతో ఆ డబ్బులు ఇస్తాను. ఆ డబ్బుల మీద వాడమంటా అన్నాం అంతే. మీరు దాంట్లో మిగిలించుకోవాలని ఆశపడితే కష్టం. అసలుకే మోసం వస్తుంది. చూడండి 1/2 కిలో ఆయిల్ కూడా వేయలేదు ఆమె. గుడ్లు కూడా దీంట్లో వేసారే ఉడికిపోతాయండి ఇవి. అదే గుడ్లు మళ్ళా కలపాలా. గుడ్లు దీంట్లో వేస్తే పగిలిపోతాయి. నువ్వు కూర చేసి లాస్ట్ లో 10 నిమిషాలు ముందు పోయాలా. ముందే వేసేస్తే కాదుమా. గుడ్లు దీంట్లో వేసేస్తే మొత్తం పిగిలిపోతాయి. అట్లా ఎట్లా చెప్పు. మళ్ళీ లాస్ట్లో వేసి ఎవరు గుడ్డు వాళ్ళకి పెట్టచ్చు. లాస్ట్లో వేయాలా ఒక 10 నిమిషాల ముందే వేసి పెడితే ఎట్లా? అన్నం పెట్టలేదు ఇంకా. హెచ్ఎం గారు ఈ సన్న ఏమైనా ఉంటే గ్రేడింగ్ చేసి పెట్టి వాళ్ళకి రిటర్న్ చేయాలి. మీరు రీప్లేస్ చేసుకోవాలా. 50 గ్రాముల పైన ఉండాలి. అట్లా చూసుకోండి. అట్లా ఇబ్బంది కరెక్ట్. ఇక్కడ స్టోర్ రూమ్ ఎక్కడ? ఇక్కడ కౌంట్ చేసుకోండి. చేసుకున్నావా? రైస్ కౌంట్ చేసుకో. అడుగుద్దాం. ఇవి చూసారా? మా రాగి మాల్ట్ పౌడర్ ఇక్కడే ఎక్స్పైర్ డేట్ చెక్ చేయండి ఒకసారి. ఈ మండలం మీరేనండి? ఎందుకంటే మనకు వీళ్ళు ఎంతసేపు మిగిలించుకోవాలా ఆడా ఇట్టే ప్రయత్నం చేస్తారు. మనమేమో డబ్బులు వాళ్ళకు సరే ఒక రోజు అటో ఇటు ఇస్తానే ఉన్నాం 2 నెలలకు 3 నెలలకైనా. మనం ఇట్లా కాదండి. మీరే ఇప్పుడు చూసారు కదా ఆయిల్ మనకు దాదాపు 1.5 కిలో వేయాలి రెండింటి కలిపి. మరి అసలు 1/2 కిలో కూడా లేదు దాంట్లో. ఎత్తిపాయం కాడ అది కొంచెం ఇబ్బంది కదా.
మండలం సపరేట్ గ్రూప్ చేసుకున్నాం సార్. అదే కొంచెము మనకేం లేదు, అబ్జర్వ్ చేయాలి, వాళ్ళతో చేపించుకోవాలి. మనం అంత డబ్బులు ఇస్తాం, డబ్బులు కూడా పెంచింది ఇప్పుడు. ప్లస్ ఇంతకుముందు 5 రోజులు రకరకాల అన్నాలు ఉన్నాయి, ఇప్పుడు ఓన్లీ 4 రోజులు తెల్లన్నమే. డబ్బులు ఆడ మిగిలే వాళ్ళకు, డబ్బులు ఆడ మిగిలే. ఒక్కొక్కరు డబ్బులు కొంచెం బాగున్నాయని చెప్పేసి అడిషనల్ కూడా పెడతా ఉంటారు కొంతమంది. పెద్ద స్కూల్ అయితే ఇప్పుడు 1000 మంది అట్లుంటే గన ఆ వంటోళ్ళు వాళ్ళకి బాగా డబ్బులు మిగులుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగా ఇంకా కొంచెం ఏదైనా చట్నీ చేయడమో లేకుంటే మజ్జిగ ఇయడమో అట్లా చేస్తూ ఉంటారు. వీళ్ళు మిగిలించుకోవాలని ప్రయత్నం చేస్తే 120 మంది మీద మనకి ఇబ్బంది అవుతుంది.